శివయ్య ఈ సినిమా మినిమం డిగ్రీ కాదయ్యా, పీజీ ఉండాలి అర్థం కావాలంటే. ఎందుకు అలా? అది అర్థం కావాలంటే మరి అట్నే ఉంటది. అందులో ఎవరు హీరోనో ఎవరు జీరోనో అర్థం కాని పరిస్థితి. 30 సెకండ్ చెప్పు. కన్నప్ప మూవీ గురించి ఏం చెప్తావు? ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఫస్ట్ హాఫ్ అంతా దయ్యం సినిమా, సెకండ్ హాఫ్ అంతా దేవుని సినిమా. దయ్యం కోసం పోవాలన్నా దేవుని కోసం పోవాలన్నా అర్థం కావట్లే. ప్రభాస్ ఎలా అనిపించాడు? మొత్తం షేక్ అందరు షాక్. ఆయన కళ్ళు కనిపిస్తే చాలు ఇట్లా ఉరుములు మెరుపులు భూకంపం వచ్చేసి మనం వర్షాన్ని చూసినాం, రాళ్ళ వర్షాన్ని చూసినాం. ఇప్పుడు కన్నప్ప సినిమా పేరు మీద డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది. ఓవరాల్ ఏం చెప్తావు కన్నప్ప గురించి? ఎంత చెప్పుకున్నా తక్కువనే. సరే, కన్నప్ప ట్రైలర్ లో ఏం నచ్చింది నీకు బాగా? ఏం నచ్చిందంటే ఏం చెప్పాలి, అన్ని నచ్చినాయి. ప్రభాస్ అలాంటి వ్యక్తి సినిమాలో ఉన్నాడంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మంచు విష్ణు. అది డబ్బుల వర్షం మొత్తం ఆయన యాడ దాచి పెట్టుకోవాలన్నా ఎమ్మటే రేవంత్ రెడ్డి ఈయన మీద ట్యాక్సీ అదే మొత్తం అది మొన్న జరిగింది కదా, పుష్ప సినిమా జరిగింది కదా, ఆ ఎమ్మటే పెడతాడు. పెట్టకపోతే మొత్తం డబ్బులు మొత్తం అమెరికా పంపిస్తాడు బ్లాక్ మనీ.